నువ్వు గాని ఒక్కసారి ఆమ్లెట్ ట్రై చేసావనుకో నార్మల్ ఆమ్లెట్ మర్చిపోతావు. దీని పేరే లాహోరీ ఆమ్లెట్. నువ్వు ఎప్పుడైనా లాహోర్ పోయావా? నీ బొంద కాకపోతే నువ్వు గుంటూరే దాటిపోలా, ఇంకా లాహోర్ ఏం పోతావులే. మేకింగ్ ప్రాసెస్ లో వచ్చేద్దాం. ఒక బౌల్ తీసుకొని 3 గుడ్లు పగన కొట్టుకొని మింగు. తినేది నువ్వే కదా, పిసినారి తను చూపించబా. 1 గుడ్డు 2 గుడ్లు అని 3 గుడ్లు మింగు. ఆ గుడ్లు మొత్తం బాగా గిలక్ కొట్టి మిక్స్ చేయి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, నువ్వు స్పూన్ మొత్తం వేసుకుంటావు అంటే వేసుకో, అది నీ ఇష్టం. ఇంకా కొంచెం సీక్రెట్ మసాలా వేసుకుంటున్నా. సీక్రెట్ మసాలా తొక్క నల్ల మిరియాలు దంచేస్తున్నాడు అని చేసి ఒక కడాయి పెట్టు, అది హీట్ ఎక్కినా కొంచెం ఆయిల్ పోయి. అలా కావాల్సిన ఐటమ్స్ చెప్పలే అనకు, వేసేటప్పుడు చూసుకొని రాసుకో. కప్పు సన్నగా నరిగిన ఉల్లిగడ్డలు మింగు. ఇప్పుడు అడ్డంగా నరిగిన చిల్లులపాయలు, నిలువుగా నరిగిన అల్లం వేసుకో. కొంచెం కుక్ అయినాక అడ్డంగా నరిగిన పచ్చిమిర్చి మింగు. ఇప్పుడు సన్నగా నరిగిన టమాటాలు 1 కప్పు వేసుకో. టమాటాలు పూర్తిగా కుక్ అయినాక ఉప్పు కారం చేతికి దొరికిన మసాలాలు మొత్తం మింగు. మొత్తం మింగు అంటే మొత్తం మింగపాకు, కొంచెం కొంచెం వేసుకోరా. కుక్ అయినాక ఇలా ఆయిల్ వచ్చింది, అప్పుడు లాగి పెట్టి కొత్తిమీరని మింగి అది మొత్తం ఒక ప్లేట్ లో తీసుకో. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టు, అది హీట్ ఎక్కినా కొంచెం ఆయిల్ వేసుకో. స్టార్టింగ్ లో గిలక్ కొట్టి పక్కన పడేసి ఆ గుడ్లు మొత్తం తీసుకొని దీనిలో మింగు. కనీసం ఇప్పటికైనా మంచిగా ఆమ్లెట్ వేయడం నేర్చుకో, ఎందుకంటే నీ ఫ్యూచర్ వైఫ్ తన బాయ్ ఫ్రెండ్ తో తన బెస్ట్ తో బిజీగా ఉంది. చివరికి నీ గతి ఈ ఫోటోలో కనిపిస్తున్న వాడి గతే, అంతే నీ పరిస్థితి. ఆమ్లెట్ మంచిగా కుక్ అయినాక ఆ స్టఫ్ మొత్తం తీసుకొని ఆమ్లెట్ కి ఒక వైపు మింగు. ఆమ్లెట్ ని ఫోల్డ్ చేసి ఒక ప్లేట్ లో తీసుకో. ఇప్పుడు మిగిలిపోయిన కొత్తిమీర మొత్తం దాని మీద మింగు. ఇంకా అంతే, లాహోరీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది కానీ నువ్వు మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేసావు అనుకో, నీ చదువుని మధ్యలోనే ఆపిచ్చేస్తాడు.